నేను మొన్ననే చెప్పా, జెనోసైడ్ అనే పదానికి అర్థం తెలియాలి ముందు అని. జెనోసైడ్ అంటే ఏంటి? ప్రధానమైనటువంటిది ఒక జాతిని అంతం చేయటం. ప్రపంచంలో అట్లా ఒక జాతిని అంతం చేసేటటువంటి కుట్రలు 2 జాతులు మాత్రమే ఎదుర్కొన్నాయి ప్రపంచం మొత్తం మీద. అది హిందూ జాతి, రెండోది యూదు జాతి. ప్రపంచంలో ఒక సంప్రదాయబద్ధమైన విధానం, తమ జీవన విధానంలోనే ఎదుగుదల, ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి వాతావరణం, జెనెటికల్గా ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి జాతులు హిందూ, యూదులు. ఈ 2 జాతుల మీదన వైజ్ఞానిక దాడి జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళ బుద్ధులని మనకి నేర్పి తద్వారా మన విద్యని మనకి దూరం చేయడం అన్నటువంటిది జరిగిపోయింది. అయినా బ్రతికి బట్టగట్టే అంతా చాలా వరకు గుమస్తాగిరి బ్రతుకులకి వచ్చేసిన, ఇంకా మనలో ఉన్న తెలివితేటలకు సాక్ష్యం ప్రపంచంలో 150 దేశాల్లో మనం ఉన్నాం. అట్లాగే ఇజ్రాయెల్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా వ్యాపారాలు చేస్తుంటుంది. అసలు అంతానికి బలి అవ్వాల్సినటువంటి వాళ్ళు యూదులు, హిందువులు. అందుకనినే మన ఇద్దరి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి యూదు జాతిని అంతానికి కుట్ర పన్నింది హమాస్ తీవ్రవాదులు. ఆ కుట్రని సజీవంగా నడుపుతున్నది ఇప్పటికీ హౌతీలు, హెజ్బుల్లాలు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు. కానీ దాని మీదన ఇజ్రాయిలే హమాస్ తీవ్రవాదుల మీద చేస్తున్న దాడిని జెనోసైడ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ కోర్టులో కేసు వేస్తే ఇజ్రాయెల్ చాలా కాలం తర్వాత సీరియస్గా స్పందించింది. జెనోసైడ్ అంటే అర్థమేంటో, ప్రపంచంలో జెనోసైడ్ ఎవరి మీద జరుగుతుందో మేము అక్కడే చెప్తాంలే పో అని చెప్పింది.